ఏ ఫుడీ సార్. నేను చిన్న ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. గుంటూరులో పొన్నూరు అనే ఊరు నుంచి వచ్చాను. సార్ యాజ్ ఏ ఫుడీగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. లైక్ మీ ఇంటికి వస్తే ఎవరైనా ఫుడ్ పెట్టారంట కదా, ఎందుకలా? నాకు అంటే నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకంటే మీ ఫుడ్ బ్లాగర్స్ వాట్ ఎవర్ మీరు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎది కలిగినా నాకు ఫుడ్ అంటే అసలు పడదు. నేను కేవలం బతకడానికి తింటాను. ఐ నో ఇట్స్ ఎ క్లీషే, అంతేగాని టేస్ట్ కోసం నేను తిన్నాను ఫుడ్ ఎప్పుడు. ఓకే సార్, అంటే మీరు చెప్పారు లైక్ నేను ఫుడ్ కోసం ఎక్కువ టైం పెట్టాను, జస్ట్ బ్రెడ్ అండ్ ఎగ్ తింటాను అని చెప్పేసి. ఆ బ్రెడ్ ఎగ్ కాకుండా ఇంకా సపరేట్గా లైక్ ఉంటుంది కదా మీ ఫేవరెట్ ఫుడ్ అనేది, లైక్ మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. నా ఫేవరెట్ ఫుడ్ మీరు ఇవ్వలేరు. ఏంటి కాదు, నేనేమన్నాను మీరేమర్థం చేసుకున్నారు? నిజంగా మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అందరి మీద, నా మీద కాదు. నా మాటల్లో ఏ దురుద్దేశము లేదు. ఇది వెంకటేశ్వర స్వామి మీద, స్టీవెన్ స్పీల్బర్గ్ మీద, మీ మీద ఒట్టు. సార్ ఐ నో మీరు చాలా గుడ్ మైండెడ్, వీళ్ళ డార్క్ మైండ్స్ అంతా. ఎస్ ఓకే సార్, జస్ట్ లైక్ అంటే సార్ ఎందుకు సార్ వీళ్ళు ఇలా తయారయ్యారు? ఫస్ట్ అదే ఎందుకంటే వాళ్ళందరూ డర్టీ మైండెడ్ పీపుల్. నేను చాలా నాకు బాధ కలుగుతుంది. మీరందరూ యువత ఇలా చెడిపోతున్నారు. లేనిపోని అర్థాలు తీసుకుని మీరు జీవితాలు పాడు చేసుకోకండి. సార్ నాదొక రిక్వెస్ట్ సార్, బాయ్స్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ సార్. సో వీళ్ళు ఒక్కొక్కటి మైండ్ సెట్ మీద ఒక్కొక్క మూవీ కావాలి సార్ మాకు. నేను బాయ్స్ మీద సినిమా తీను సార్. ఆడపిల్లల గురించి తీస్తున్నారు, అబ్బాయిల గురించి తీస్తే ఏమైంది సార్ చెప్పండి. బీసీ అబ్బాయి మీరు అమ్మాయి కాబట్టి అదే అప్పుడు మీరు డైరెక్టరే మీరు తీసుకోండి సార్. మీలాగా మేము అవ్వాలంటే చాలా కష్టం, అది అవ్వదు జన్మకి. అంటే సమ్వన్ ఈజ్ ఆస్కింగ్. మీరు ఎప్పుడైతే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సినిమా మీద చేసినప్పుడు అవుతారు. సార్ బేసికల్లీ ఐఎమ్ నాట్ ఏ ఫుడీ, బట్ మా అమ్మ చాలా బాగా కుక్ చేస్తారు, సో బాగా తింటా. ఇప్పుడు అందరు అమ్మలు బాగా చేస్తారు వంట. అమ్మ చేతి వంట బాగుంటుందంటే అందరికీ అమ్మలు ఉంటారు. అందరు అమ్మలు వంట బాగుంటాయి. ఇంకా స్పెషల్ ఏంటి చెప్పండి, మీ మమ్మీ గారు చేసే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే? అంటే చెప్పారు కదా మామ్ టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని. నేను ఆల్రెడీ చెప్పాను నాకు అది వద్దు సార్. ఇంకా ఫేవరెట్ ఫుడ్ అంటే మీరు టేస్ట్ కోసం తిన్నాడు కదా, నేను టేస్ట్ కోసం తిన్నా అసలు. ఎందుకంటే నేను టేస్ట్గా ఉంటే ఎక్కువ తింటానని మానేస్తాను. నాకు చాలా అంటే విపరీతంగా ఆకలి అనేది ఫిజికల్ ఫంక్షన్ కాబట్టి నేను గడ్డి కూడా తింటాను. అప్పుడు ఆకలి వేసినప్పుడు గడ్డి కూడా బాగానే ఉంటుంది సార్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ సార్. ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నోళ్ళు అందరూ లావెక్కి అలాంటి రకరకాల జబ్బులు వస్తాయి. గడ్డి తినే జంతువులు అన్నీ పౌష్టికంగా ఉంటాయి. అది పాయింట్. సార్ ఐ వాంట్ టు టాక్ విత్ ఆరాధ్య అక్క. Aradhya, this is your first movie. Yeah, right? This is my first movie. You kill it. Thank you. We are. It's okay. You carry on. I like your looking. Basically, I love saree. Okay. You look saree is very precious and very good. Okay. Boys are flirting. Don't mind it. It's okay. As I'm a girl, I'm telling you, you are so beautiful in this movie. Upcoming, we are expecting Telugu movies. So please come back again and again and again. And hero garu, sorry andi bhayam vesindi. సార్ ఎందుకు సార్ అబ్బాయిని అలా చూపించారు? ఎంత క్యూట్ ఉన్నాడు అసలు. She's saying that why did you make him look so scary? Yeah, he's so I mean good looking.
యా Ask Ram Sanna, he's a writer. Before when you coming this stage, what I'm thinking means he never come. I mean, like movie లో నుంచి ఇంకా బయటికి రాలేదేమో. Looks like same. Like Kittu. Okay. But you looking cute, Kittu. All the best. We are expecting lot of movies in Telugu. All Thank the best your career. RGV sir, నేను వచ్చింది మీకోసమే. మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా డ్రీమ్ ఒక చిన్న డ్రీమ్ అనేది వారితో కంప్లీట్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓల్డ్ మూవీస్ సార్. సో మీరు అందరూ ఇది రొటీన్ క్వశ్చన్ అనుకుంటున్నారు. బట్ ఆర్జీవి సార్ ఈజ్ నాట్ దిస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓల్డ్ ఆర్జీవి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆర్జీవి సార్. ఎస్, మీకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు. మీకు కాదు, యాక్చువల్లీ ఆరాధ్యకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు. ఆరాధ్య, ఐ వాంట్ టు డెడికేట్ ఎ ర్యాప్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఇన్ తెలుగు. ఓకే. పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంటనే నిన్ను కోరి. పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంటనే నిన్ను కోరి. ఏ మాయ చేసా ఏ నీ కల్లే, ఏ మత్తులో దించావులే నువ్వు నన్నే. ఆ నవ్వుతో నన్నే నువ్వు దోచావే, నీ సిగ్గుతో నన్నే బందీ చేసావే. పిల్ల నువ్వు నన్ను ఇల్లా వదిలిపోకు వల్ల చేర్చుకో నీ మనసులా. పిల్ల నువ్వు నన్ను ఇల్లా వదిలిపోకు వల్ల చేర్చుకొని మనసులా. నిలువవే వాళ్ళు కనుల దానా వయారి హంస నడకదానా, వయారి హంస నడకదానా. నీ గులు కలగల నడుస్తూ ఉంటే గిలగల నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. సూపర్. సో దట్ సాంగ్ మన పవన్ అది ఆ లిరిక్ అంతా తీసుకుని మనం పాట చేద్దాం. యా, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ సార్. హాయ్ సార్, ఆఫ్ ద స్క్రీన్ మాకు కిట్టు కనిపించలేదు, ఆన్ ద స్క్రీన్ మీరే కనిపించారు ఆ మూవీలో. నేను అలాంటివి చేస్తాను అనుకున్నారా? ఎగ్జాక్ట్. ఓకే. కిట్టుని ఎక్సెప్షనల్గా చూపించారు సార్. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. యాజ్ వెల్ యాజ్ హీరోయిన్ కూడా చాలా మంచిగా చేశారు సార్. మీ నుంచి మేము డివోషనల్ మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో, నేను చచ్చిన తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేయదు. నాకు 7 జన్మలు ఇచ్చినా ఎక్స్పెక్ట్ చేయదు. సార్, ప్రొడ్యూసర్ గారికి ఒక క్వశ్చన్. సార్, అంటే ఈ మూవీ ఎందుకు చూడాలి జనాలు అనడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? అంటే మేము నార్మల్గా మీరు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నప్పుడైనా జనాలు ఈ మూవీలో ఈ సీన్ ఉంది, మీరు వచ్చి చూడాలి, ఈ మెసేజ్ ఉంది, వచ్చి చూడాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే మూవీనే ఒక మెసేజ్ అది. ఒక సోషల్ మీడియాలో ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ జనరేషన్లో అండ్ ఎవరైనా ఒక మెసేజ్ పెడుతూ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి అండ్ ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, దానివల్ల నెక్స్ట్ ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఎవడో తెలియదు, అండ్ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కూడా ఫేక్ డీటెయిల్స్ ఇస్తున్నారు.